పేదల కోసం పథకాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని విశాఖ జిల్లా పెందుర్తి ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ అన్నారు. నియోజకవర్గంలోని సబ్బవరం చిన్నముషిరివాడలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో పంచకర్ల పాల్గొన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చంద్రబాబు హయాంలో 2000 రూపాయలు చేశారన్నారు. జగన్ ఇప్పుడు కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పంచకర్ల పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాలు 21 తీసుకున్నాడు. 154 నియోజకవర్గాలు తెలుగుదేశానికి వదిలేస్తే దాంట్లో 10 బీజేపీ, 144 తెలుగుదేశం పోటీ చేస్తాం. బీజేపీని చంద్రబాబు నాయుడిని కలిపాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు త్యాగాలు చేశారు రాష్ట్రం కోసం. మనం కూడా ఎంతో కొంత చేయాలా. మీరందరూ 10 మందికి చెప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు చెప్పండి. మంచి మేనిఫెస్టో కూడా పెట్టాం. ఈ వాలంటీర్స్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంలో పథకాలన్నీ రద్దయిపోతాయన్న విష ప్రచారం చేస్తున్నారు. పథకాలేమి జగన్తోనే మొదలవలేదమ్మా, జగన్ పోతే రద్దయిపోవటానికి. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలోనే ఎమ్మెల్యేని. అప్పుడు 200 ఉండేది పెన్షన్. 200 పెన్షన్ 2000 చేయడం అనేది తక్కువ. ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను బటన్ నొక్కడుగా తన పైక నొక్కాడు అమ్మాయి. బటన్ నొక్కడం అందరూ నొక్కారు, కానీ ఇంత గొప్పగా ఎవరు చెప్పుకోలేదు. ఎవరైనా నొక్కాల్సిందే. మిమ్మల్ని గెలిపించుకున్నది దేనికి?